అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు జాతికి ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి, నగర మేయర్ గంగాడ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరితో కలిసి మంత్రి బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా 58 అడుగుల విగ్రహాన్ని వారి త్యాగానికి స్ఫూర్తిగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. వారి త్యాగాల ఫలితంగానే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు అంటూ గుర్తు చేశారు. హరిజనోద్ధరణకు ఎంతో కృషి చేశారంటూ తెలిపారు. గాంధీజీ ఆశయాల సాధనలో ఒక తెలుగు వ్యక్తి పోషించిన పాత్ర ఎనలేనిది అంటూ మంత్రి స్వామి కొనియాడారు. ఇప్పుడు వచ్చేసి మీ అక్క బావ వాళ్ళు వస్తారని చెప్పి పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ విగ్రహానికి ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, మిగిలిన ప్రముఖులందరితో కలిపి ఈరోజు నివాళులు అర్పించాం. వారి త్యాగం అనేది తెలుగు జాతి మొత్తానికి కూడా ఆదర్శం. 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసినందుకు 58 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ వారి త్యాగానికి స్ఫూర్తిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కొద్ది గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. వీరి త్యాగం ఫలితంగా ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తర్వాత కర్ణాటక, కేరళ ఇలాంటి మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పడినాయంటే వారి త్యాగాన్ని వెలకట్టలేనిది. అందుకే వారి త్యాగాన్ని మనం కొనియాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. వీరు స్వాతంత్ర దినంలో పాల్గొనటమే కాకుండా హరిజనోద్ధరణ కోసం ఆలయాల ప్రవేశం వంటి ఎన్నో సంస్కరణలకు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయుద్ధంలో కూడా పాల్గొని గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి. మన తెలుగు వ్యక్తి ఇంత గొప్ప త్యాగాన్ని చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించినందుకు వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ వారి సేవల్ని కొనియాడుకుంటూ వారి త్యాగానికి ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగానికి స్ఫూర్తిని ఏర్పాటు చేయడం గొప్ప సంతోషదాయకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.